మన కాలేజ్ ఫౌండేషన్ జరిగేటప్పుడు ఒక బాక్స్లో ఈ బుక్ దొరికింది. ఇంట్రెస్టింగ్గా ఉందని కోఫౌండర్ గోవిందం సార్ దీన్ని మన లైబ్రరీలో పెట్టారు. కానీ దాన్ని చదివి ఆయన చనిపోయారు. కొన్ని రోజులకి డానీ మళ్ళీ హాస్టల్కి వచ్చాడు. రే డానీ, ఎలా ఉన్నావురా? ఏం జరిగిందిరా అసలు? ఆ రోజు నువ్వు ఎందుకు అలా బిల్డింగ్ మీద నుండి దూకేశావు? చెప్పరా? రే, ఆ రోజు వివేక్ నిద్రపోయాడేమో అనుకున్నాను. నేను బిల్డింగ్ మీద జనరేటర్ రూమ్ దగ్గరికి ఎవరూ రారు అని అక్కడ కూర్చుని చదివాను. అందులో మనిషి బాధలు కష్టాలు ఎందుకు పడతాడు, ఎలాంటి కష్టాలు ఎలా వస్తాయి అని మొత్తం క్లియర్గా ఉంది. బుక్ చదువుతున్న నా జీవితం మొత్తం నా కళ్ళకు కట్టినట్టు కనిపించింది. తర్వాత ఏం జరిగిందో ఏమైందో నాకు గుర్తు కూడా లేదు. లేచి చూసే వరకు హాస్పిటల్లో ఉన్నా. తర్వాత అంతా మీకు తెలిసిందే. కొన్ని రోజుల తర్వాత ఒక ఉదయం నేను నిద్రలేచి చూస్తే డానీ ఊరేసుకుని చనిపోయి ఉన్నాడు. అతని బెడ్ మీద ఆ బుక్ ఉంది. భవిష్యత్తు గురించి తెలుసుకున్న వారిని ఎవ్వరినీ ఆ బుక్ వదిలిపెట్టలేదు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.